కడప ఫారెస్ట్ డివిజన్లోని పోరుమామిళ్ల అటవీ ప్రాంతంలో 101 ఎర్రచందనం దొంగలు, ఒక మినీ లారీ, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు. మన ప్రత్యేకంగా ఎర్రచందనం స్మగ్లింగ్కి ఆపడం కోసమని ఫామ్ చేసిన రెడ్స్ అండ్ గుడ్ టాస్క్ ఫోర్స్ భాగంలో యాక్టివిటీలో భాగంగా నిన్న మనకు వచ్చిన స్పెసిఫిక్ ఇన్పుట్ మీద మన ఆపరేషన్ డిఎస్పీ గారు అయిన చించుబాబు గారి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి అండ్ నరేష్ వాళ్ళ టీము రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో కడప జిల్లా కాసినాయన మండలం కడప ఫారెస్ట్ రీజన్ పోరుమామిళ్ల రేంజ్ మల్లేపల్లి సెక్షన్ ఇటుకపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో గల ఎర్రబావి చెరువు రాస్తా వద్ద అక్రమంగా ఎర్రచందనం దొంగలను తరలిస్తూ ఉన్న ముద్దాయిల్ని అటకాయించి దాదాపు 101 ఎర్రచందనం దొంగలు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది. ఇతని పేరు కొమిరోలు అంకయ్య, వయసు 39 సంవత్సరాలు, ముదిరెడ్డిపల్లి విలేజ్, మామిళ్ళపల్లి పోస్టు, లింగారెడ్డిపల్లి పంచాయతీ, కలసపాడు మండలం, కడప జిల్లా. ఇతను ఈ స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వచ్చేటప్పటికి 101 ఎర్రచందనం దొంగలు, దీని యొక్క బరువు సుమారుగా 3 టన్నుల బరువు ఉంది. టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు. ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే 1 crore వరకు ఉంటుంది. ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాన్ని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూటివ్ చేసిన డిఎస్పీ చించుబాబుని, ఏసీఎఫ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఆపరేషన్లో దగ్గరుండి పార్టిసిపేట్ చేసిన ఆర్ఐ చిరంజీవిని అండ్ సిఎస్ శ్రీనివాసుని, సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఐని, ఎఫ్ఆర్ఓ మురళి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి, ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ రఫీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇందులో పారిపోయిన ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వితిన్ నో టైం వాళ్ళని కూడా త్వరలోనే చట్టం ముందు నిలబెడతామనేసి, అదేవిధంగా ఇటువంటి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ ఈజ్ ఏ ఎండాంజర్డ్ స్పీసీస్. దీన్ని స్మగ్లింగ్ చేయడానికి కానీ కొట్టడానికి కానీ ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పత్రికా ముఖంగా అందరికీ చెప్పడం ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ ట్రీస్ అన్నది ఎండాంజర్డ్ స్పీసీస్ కాబట్టి వీటిని సంరక్షించే బాధ్యతలో ప్రజలు, పత్రికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనేసి అందరినీ కోరుతాం.